అంటే దారి చూపే మార్గదర్శి. గురుత్వానికి అసలైన స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే ఆయనను జగద్గురువు అంటారు. గీతామృతాన్ని లోకానికి పంచి జగదాచార్యుడిగా జగన్నాథుడు తేజరిల్లాడు. అలాంటి కృష్ణ పరమాత్మ ఆచార్య పరంపరకు అగ్రగణ్యుడు. ఆ కృష్ణుడు మధురలో జన్మించి మహనీయమూర్తిగా జగతికి వెలుగుల్ని పంచాడు. మధుర సమీపంలోని బృందావనంలో గోప బాలకులు గోపికలతో ఆలమందలతో విహరించాడు. శ్రీకృష్ణుడి క్రీడాస్థలి బృందావనం. శ్రీకృష్ణ పరమాత్మ లీలా వినోదానికి బృందావనం సజీవ సాక్ష్యమై తేజరిల్లుతోంది. జీవనమనే రంగస్థలంపై జీవుల్ని ఆడించే కృష్ణ పరంధాముడు తాను బాలకృష్ణుడై యశోదా తనయుడై గోపీకృష్ణుడై బృందావనంలో ఆటలాడుకున్నాడు. విష్ణుమాయా విలాసాన్ని వైభవంగా ప్రకటించాడు. ఆ బృందావనం నేడు ఎన్నో ఆధ్యాత్మిక నెలవులకు ప్రసిద్ధం. జగదాచార్యుడు నడయాడిన ఆ ప్రదేశంలో వర్ధిల్లుతోన్న గురుధామం పాగల్ బాబా ఆశ్రమం. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా అనంత సంసార అద్భుతమైన శ్వేతమందిరంగా పాలరాతితో నిర్మితమైన నాగర నిర్మాణ శైలితో పాగల్ బాబా ఆశ్రమం ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక ప్రశాంతతకు అచ్చమైన ఆలవాలమై దర్శనీయమవుతుంది. బృందావనానికి విచ్చేసిన ప్రతి యాత్రికుడు ఈ ఆశ్రమాన్ని తప్పక దర్శిస్తారు. అత్యున్నతమైన కట్టడాలతో అపురూప శిల్పకళా విన్యాసంతో ఈ ఆశ్రమం భక్తుల్ని ఆకర్షిస్తుంది. లీలాధామ్గా ఈ సన్నిధిని వ్యవహరిస్తారు. (1969) ఈ ఆశ్రమాన్ని సూక్ష్మస్థాయిలో నిర్మించారు. కాలక్రమంలో ఈ ఆశ్రమం ప్రస్తుతం మనం వీక్షిస్తోన్న రీతిలో విరాట్ రూపాన్ని సంతరించుకుంది. ఆగ్రాలోని తాజ్మహల్ నిర్మాణ శైలితో ఈ ఆశ్రమ నిర్మాణ నమూనాను రూపొందించారు. ఈ ఆశ్రమ మందిరం సముదాయం నిర్మితమయ్యాక బృందావనాన్ని దర్శించే యాత్రికుల సంఖ్య అధికమయ్యింది. బృందావనంలోని పాగల్ బాబా ఆశ్రమం అపురూప కట్టడం, సంప్రదాయ కళా సమాహారం, ఆధునిక కళా నైపుణ్యాల మేళవింపుతో ఈ భారీ నిర్మాణం ఆకట్టుకుంటుంది. బహుళ అంతస్తులతో కూడిన పాలరాతి మందిరాలు, దానిపై గోపురాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ప్రతి పౌర్ణమి నాడు ఈ ఆశ్రమ కట్టడాలు మరింత సౌందర్యాత్మకంగా గోచరమవుతాయి. పున్నమి వెన్నెల శ్వేతమయ కట్టడాలపై పడి పరావర్తనం చెంది ధవళవర్ణ శోభితంగా ఆకర్షిస్తాయి. ఆశ్రమం చుట్టూ పరుచుకున్న ప్రాకృతిక అందాలు, పచ్చిక బయళ్ళు, ఉద్యానవనాలు ఈ ఆధ్యాత్మిక దివ్యధామానికి మరింత వన్నెలెత్తుతాయి. బృందావనంలో అనేక ఆలయాలు, మందిరాలు, కట్టడాలు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ అధిగమించే ప్రత్యేకమైన విలక్షణమైన నిర్మాణ శైలితో పాగల్ బాబా ఆశ్రమాన్ని రూపొందించారు.
ఈ ఆశ్రమం పైనుంచి బృందావనంలోని మిగిలిన మందిరాల్ని కట్టడాల్ని విహంగ వీక్షణం చేయడం భక్తులకు మధురమైన అనుభూతి. 9 అంతస్తులతో కూడిన ఈ ఆశ్రమంలో పలు దేవతామూర్తులు, విగ్రహాకృతులు ప్రత్యేక మందిరాల్లో నెలకొని ఉంటాయి. ప్రశాంతతకు, ఆధ్యాత్మికమైన అలౌకిక అనుభూతికి అచ్చమైన చిరునామాగా పాగల్ బాబా ఆశ్రమం నిలుస్తుంది. మందిరం వెలుపల, లోపల పూర్తి స్థాయిలో పాలరాతితో నిర్మితమైన ఈ ఆశ్రమం విలక్షణమైన, వైవిధ్యమైన, కళామయ ఆధ్యాత్మిక జగత్తును ఆవిష్కరిస్తుంది. మందిరం వెనుక గోశాలతో పాటు విశాలమైన వ్యవసాయ క్షేత్రం నెలకొని ఉంటుంది. నగర జీవితాల్లోని రణగుణధ్వనులకు దూరంగా, ఎలాంటి హడావుడి గందరగోళాలకు తావు లేకుండా పూర్తిగా ప్రశాంతి నిలయంగా ఈ సన్నిధి ఆకట్టుకుంటుంది. పాగల్ బాబా మందిర ఆశ్రమ ఆవిష్కారానికి సంబంధించి ఓ గాథ ప్రచారంలో ఉంది. బాంకే బిహారీజీ అనే సాధువు పట్ల అమితమైన భక్తి విశ్వాసాల్ని కనబరిచే పూజారి బృందావనంలో ఉండేవారు. ఆయన తన కుటుంబ ఖర్చుల నిమిత్తం ఓ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు. తీసుకున్న ధనాన్ని 12 వాయిదాల్లో చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతి నెలా పూజారి వడ్డీ వ్యాపారికి వడ్డీని చెల్లించసాగాడు. ఏడాది పూర్తయ్యాక తనకు వడ్డీ అసలు మొత్తం ముట్టలేదని పూజారికి వడ్డీ వ్యాపారి నోటీసు పంపాడు. ఇది చాలా అన్యాయమని పూజారి వాదించాడు. వడ్డీ వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో విచారణ సందర్భంగా పూజారి తన పరిస్థితిని వివరించాడు. మీకు హామీ ఇచ్చే సాక్షి ఎవరైనా ఉన్నారా అని పూజారిని న్యాయమూర్తి ప్రశ్నించాడు. నా తరపున బాంకే బిహారీజీ సాక్ష్యం చెబుతాడని పూజారి పేర్కొన్నాడు. బిహారీజీ ఉండే మందిరానికి న్యాయమూర్తి నోటీస్ పంపారు. తదుపరి విచారణలో బిహారీజీ కోర్టుకు వచ్చి పూజారి పక్షాన సాక్ష్యం చెప్పాడు. నిర్దోషిగా పూజారి బయటపడ్డాడు. ఆ సందర్భంలో బాంకే బిహారీజీ గురించి న్యాయమూర్తి ఆరా తీశారు. ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త అని, తనను రక్షించడానికి వచ్చాడని చెప్పాడు. తననే కాదు, ఆపదలో ఉన్న వారిని ఆయన తప్పక రక్షిస్తాడని పూజారి పేర్కొన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడని ప్రశ్నిస్తే అక్కడా ఇక్కడా అని కాదు, ఆయన ఎక్కడైనా ఉండవచ్చు అని చెబుతాడు. అప్పటికే ఆయన లీలా విన్యాసాల్ని, మహిమల గురించి తెలుసుకున్న న్యాయమూర్తి తన ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబాన్ని వదిలి బాంకే బిహారీజీని అన్వేషిస్తూ బయలుదేరాడు. బృందావనంలో సాధువుగా మారారు. బిహారీజీని వెతికి పట్టుకున్నారు. ఆయనను అందరూ మతిస్థిమితం లేని వ్యక్తిగా పరిగణించేవారు. కానీ సాధువుగా మారిన మాజీ న్యాయమూర్తికి ఆయనలో ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త కనిపించారు. బాంకే బిహారీజీని అక్కున చేర్చుకొని ఆయనకు ఆశ్రమం కల్పించారు. ఆహార పానీయాలను వేళ ప్రకారం అందించేవారు. పాగల్ బాబాగా ఆయనకు పేరు పెట్టారు. క్రమంగా పాగల్ బాబా మహిమల పట్ల ఎందరో భక్తులు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుండి అసంఖ్యాకంగా భక్తులు రావడం ప్రారంభించారు. ఆ సాధువే స్థానిక భక్తుల సహకారంతో ఆశ్రమాన్ని నిర్మింపచేశారు. పాగల్ బాబా అసలు పేరు షీలానంద్జీ మహారాజ్గా చెబుతారు. ఆయన నిరంతరం శ్రీకృష్ణ నామ స్మరణలో ఉండేవారు. అనుక్షణం తన ముంగిట శ్రీకృష్ణుడు నడయాడుతున్నట్టు, తాను శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నాడు, ఆ మేఘశ్యాముడితో కలిసి అన్నపానీయాలు స్వీకరిస్తున్నట్టుగా అనుభూతి చెందేవారు. తనలో తాను నవ్వుకుంటూ ఉండేవారు. తనలో తాను మాట్లాడుకునేవారు. అలాగే ఎదుట ఎవ్వరూ లేకపోయినా ఎవరో తన ముంగిట వ్యక్తి ఉన్నట్టుగానే హావభావాలతో సంభాషించేవారు. అయితే తాను శ్రీకృష్ణుడితోనే ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాననే భావన ఆయనలో ఉండేది. పాగల్ బాబా విచిత్ర ధోరణి చూపరులకు మొదట్లో హాస్యాస్పదంగా అనిపించేది. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిగా ఆయనను అందరూ భావించేవారు. శ్రీకృష్ణుడికి పరమ భక్తుడనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఎక్కడెక్కడో సంచరించి తన అంతిమ గమ్యం బృందావనం అని భావించి ఆయన ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ అభౌతికంగా, అలౌకికంగా శ్రీకృష్ణ దర్శనం ఆయనకు లభించిందని చెబుతారు. శ్రీకృష్ణుడి అనుగ్రహం కలిగి ఆయన ఎన్నో మహిమల్ని సంతరించుకున్నారంటారు. పాగల్ బాబా చర్యలు మొదట్లో వింతగా అనిపించినా స్థానికులు ఆయన ఆంతర్యాన్ని గ్రహించారు. ఎల్లలు లేని ఆయన కృష్ణ భక్తిని గుర్తించారు. దైవాంశ సంభూతుడిగా భావించారు. ఆయనను బాబాగా భావించారు. తమ పలుకుబడులకు సులభంగా ఉంటుందని పాగల్ బాబాగా పిలుచుకోవడం ప్రారంభించారు. బృందావనంలో పాగల్ బాబా ఆశ్రమాన్ని దర్శించడం కమనీయమైన అనుభూతి. సంవత్సరం పొడవునా అన్ని రోజుల్లో ఈ ఆశ్రమాన్ని దర్శించవచ్చు.
ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థనల్ని నిర్వహిస్తారు. మందిర ప్రాంగణంలోని మొదటి అంతస్తులో పురాణ గాథలు, రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించిన ముఖ్య ఘట్టాల్ని ఆవిష్కరించే అంశాలు, బొమ్మలాట ప్రదర్శన ఉంటుంది. ఈ మందిరానికి ఇది ప్రత్యేక ఆకర్షణ. ఎంతో మంది భక్తులు ఈ తోలుబొమ్మలాట ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తారు. దేశంలో జరుపుకునే ప్రధాన పండుగలన్నీ ఈ ఆశ్రమంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ప్రధానంగా హోలీ, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పర్వదినాలలో ఆశ్రమంలో ఉన్న శ్రీకృష్ణ మందిరాన్ని, పాగల్ బాబా సమాధి మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆశ్రమానికి విచ్చేస్తారు. విద్యుత్ దీపకాంతులతో, పుష్పమాలికలతో ఆశ్రమాన్ని పర్వదినాలలో అలంకరిస్తారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు ఆశ్రమ సందర్శనకు అవకాశం ఉంటుంది. రోజు 2 సార్లు నిర్వహించే ప్రభాత హారతి, ధూప్ హారతి వేడుకలో భక్తులు పాల్గొంటారు. మధుర నుండి 9 కిలోమీటర్ల దూరంలో, ఆగ్రా నుండి 41 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీ నుండి 145 కిలోమీటర్ల దూరంలో బృందావన్ నెలకొని ఉంటుంది. బృందావన్లోని వాత్సల్య గ్రామ్లో మధుర నుండి బృందావనానికి వెళ్లే మార్గంలో పాగల్ బాబా ఆశ్రమం ఉంటుంది. పాగల్ బాబా ఆశ్రమం బృందావనంలో 1969 సంవత్సరంలో నిర్మితమయ్యింది. తొమ్మిది అంతస్తుల ఈ పాలరాతి అద్భుతం 221 అడుగుల ఎత్తుతో కనువిందు చేస్తుంది. ఆశ్రమ ప్రవేశద్వారం సమక్షంలో గాజు పలకల మధ్య నిరంతరం వెలిగే అఖండ జ్యోతి ప్రత్యేక ఆకర్షణ. ఆశ్రమం ప్రారంభమైన రోజు నుండి ఈ జ్యోతి వెలుగుతూనే ఉంది, ఆధ్యాత్మిక దీప్తిని ఆవిష్కరిస్తూనే ఉంది. ఆశ్రమానికి ఎడమవైపు, కుడివైపు ధర్మశాల ఉంది. మందిరం ట్రస్ట్ ప్రబంధ సమితి ఈ ధర్మశాలల్ని నిర్వహిస్తుంది. ఈ ఆశ్రమ దిగువ భాగంలో కిషన్ లీలా, రామ్ లీలా, పాగల్ బాబా లీలా పేరిట దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా లఘు చిత్రాల్ని తిలకించవచ్చు. మొదటి అంతస్తులో శ్రీ మహావిష్ణువు ధరించే సుదర్శన చక్రాన్ని పోలి ఉండే వృత్తాకార గవాక్షం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. బృందావనం కృష్ణుడి దివ్య ప్రేమకు చిరునామా. అలాంటి ఆధ్యాత్మిక సన్నిధిలో పాగల్ బాబా ఆశ్రమ దర్శనం భక్తులకు మధురమైన అనుభూతిని అందిస్తుంది. ఈ దివ్యధామంలోకి అడుగిడగానే ఎనలేని ప్రశాంతత భక్తుల్ని, ఆశ్రమ సందర్శకుల్ని చుట్టుముడుతుంది. మంద్రస్థాయిలో వినిపించే శ్రీకృష్ణ భజనలు, సంకీర్తనలు ఆకర్షింపచేస్తాయి. అలాగే పరిమళాల్ని వెదజల్లే అగరుధూపాలు ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా భక్తిరస ప్రపూరితం చేస్తాయి.
ఆశ్రమ మందిరాలలో ప్రతినిత్యం రోజంతా ప్రార్థనలు, ఆరాధనలు, హారతులు, అర్చనలు, సత్సంగాలతో ఆశ్రమం భక్తిభావ బంధురంగా తేజరిల్లుతుంది. పాగల్ బాబా ఆశ్రమంలోని మొదటి అంతస్తులో పాలరాతితో తీర్చిదిద్దిన రాధాకృష్ణుల రసరమ్య విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. అలాగే ఇక్కడ శ్యామవర్ణ కృష్ణ విగ్రహం ప్రత్యేక మందిరంలో ఉంటుంది. మూడవ అంతస్తులో శ్రీకృష్ణ, బలరాముల భారీ విగ్రహాలు గోచరమవుతాయి. నాల్గవ అంతస్తులో శ్రీకృష్ణుడి పెంపుడు తల్లిదండ్రులైన నంద యశోదల విగ్రహాలు ఉంటాయి. యశోదమ్మ చేతిలో చిన్ని కృష్ణుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఐదవ అంతస్తులో శ్రీ ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణ విగ్రహాలు, గోస్వామి తులసీదాసు విగ్రహాలు ఉంటాయి. ఈ మూర్తులన్నీ పాలరాయి ధవళవర్ణ శోభితంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆరవ అంతస్తులో శ్రీ మహావిష్ణువు ధరించిన వామనావతార మూర్తి నెలకొని ఉంటుంది. బలిచక్రవర్తి, ఆయన సతీమణి విష్ణువును నమస్కరిస్తున్న రీతిలో ఈ విగ్రహాలు గోచరమవుతాయి. ఇక్కడే వామనుడు తన 3వ అడుగుతో బలిని పాతాళానికి అణగదొక్కిన ఘట్టం శిల్పీకృతమై ఉంటుంది. ఏడవ అంతస్తులో లక్ష్మీనారాయణుల మందిరం ఉంటుంది. 8వ అంతస్తులో ఓంకార చిహ్నంతో కూడిన ప్రణవ మందిరం గోచరమవుతుంది. ఇలా ఈ ఆశ్రమంలోని ప్రతి అంతస్తులోనూ భక్తిభావాల్ని, ఆధ్యాత్మిక యశస్సును ఆవిష్కరించే మందిరాలు వర్ధిల్లుతున్నాయి. భక్తి అనేది ఒక అపురూపమైన భావన. ఆ భక్తి భావన మదిలో తొణికిసలాడుతుంటే లౌకిక జగత్తుకి అతీతంగా వ్యవహరిస్తారు. ఆ పరంపరలో భక్తి యోగానికి మన ఆర్షధర్మం ఎంతో ప్రత్యేకతను ఆపాదించింది. మోక్షానికి 3 ఆధ్యాత్మిక మార్గాలలో భక్తి మార్గం ప్రధానమైనది. అలాంటి నిరుపమానమైన, తాదాత్మ్యమైన భక్తిని ఆవిష్కరించారు పాగల్ బాబా. నవవిధ భక్తి మార్గాలన్నింటినీ ఆయన ఆశ్రయించి కృష్ణ భక్తిలో తరించారు. ఆత్మ నివేదనతో సర్వాత్మన కృష్ణ భక్తినే ఆయన ప్రకటించారు. సాధారణ మానవులకు ఆయన మతిస్థిమితం లేని వ్యక్తిగా కనిపించారు. లోకం ఏమనుకుంటే నాకేమిటి, ఎవరు నన్ను అవమానిస్తే నాకేంటి, వాళ్ళు అవమానించేది, నిందించేది ఈ భౌతిక శరీరాన్నే కదా, నా మనసనే మందిరంలో ఉన్న కృష్ణుణ్ణి కాదు కదా. అందుకే నాకు ఎలాంటి భీతి లేదు, భయం లేదు, అవమానమూ లేదు. నేను కృష్ణ భక్తుణ్ణి, కృష్ణుడే నా హృదయంలో కొలువై ఉన్నాడు, ఇక నాకు ఈ జగత్తుతో పనేంటి అని తన మనోభావాల్ని ప్రకటించారు పాగల్ బాబా. ఆయన స్మృత్యర్థం నెలకొల్పిన ఈ ఆశ్రమం, ఈ కట్టడం వలె నిరంతరం దివ్య ఆధ్యాత్మిక కాంతుల్ని వెదజల్లుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.